హాయ్ వ్యూవర్స్, వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి. వీడియోస్ ని ఫాలో అవ్వండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. ఇప్పుడు మనం బ్లౌజ్ లో బ్యాక్ పార్ట్ లో షోల్డర్ లెంత్ ని పెంచుకోవాలి అంటే ఎలా, నెక్ లెంత్ ని షోల్డర్ లెంత్ ని పెంచుకోవడం తగ్గించుకోవడం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా మనం బ్లౌజ్ లో బ్యాక్ లెంత్ ఎంత ఉన్నది కొలుచుకోవాలి. బ్యాక్ లెంత్ ని మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర స్కేల్తో గీత కొట్టుకోవాలి. ఇలా గీత కొట్టుకున్న తర్వాత నార్మల్గా నెక్ లెంత్కి షోల్డర్కి 2.5 ఇంచులు 3 ఇంచులు 5.5 ఇంచులు తీసుకుంటాం. మొత్తం మనం 5.5 ఇంచులు నెక్ లెంత్ పెంచుకోవాలి అన్నా తగ్గించుకోవాలి అన్నా 5.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. 5.5 ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత నార్మల్గా అయితే 2.5 ఇంచులు నెక్ లెంత్ కోసం మార్క్ చేసుకుంటాము. షోల్డర్ కోసం 3 ఇంచులు మార్క్ చేసుకుంటాం. షోల్డర్ కోసం 3 ఇంచులు. కొందరు కొత్తగా నేర్చుకునేవారు కానీ లేదంటే ఆల్రెడీ స్టిచ్ చేసుకునేవారు కానీ వస్తున్న డౌట్, షోల్డర్ లెంత్ తగ్గించుకోవాలి అంటే ఎలా? షోల్డర్ లెంత్ తగ్గించుకోవాలి అంటే ఈ టోటల్ లెంత్లో నుంచి తగ్గించకూడదు. మనం ఏ మార్పులు చేసుకోవాలి అనుకున్నా ఈ టోటల్ లెంత్ 5.5 తీసుకొని ఈ లెంత్లోనే మనం సవరించుకోవాలి. షోల్డర్ లెంత్ తగ్గించుకోవాలి అనుకుంటే కనుక ఈ నెక్ లెంత్ 3 ఇంచులు తీసుకోవాలి. నెక్ లెంత్ 3 ఇంచులు తీసుకొని షోల్డర్ లెంత్ 2.5 ఇంచులు తీసుకోవాలి. ఈ 5.5లో 1/2 ఇంచ్ ఇటు జరిపి ఈ 3 ఇంచులు నెక్ లెంత్ కోసం, 2.5 ఇంచులు షోల్డర్ లెంత్ కోసం తీసుకోవాలి. అదేవిధంగా షోల్డర్ లెంత్ ఇంకా పెంచుకోవాలి అనుకుంటే ఈ 3 ఇంచులు సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా పెంచుకోవాలి అని అనుకుంటే ఈ 2.5 ఇంచ్ దగ్గర నుండి ఇంకొక 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ ఇలా ముందుకు జరుపుకోవాలి. అప్పుడు షోల్డర్ లెంత్ పెద్దగా వస్తుంది. ఈ నెక్ భాగం ఇలా అంటే దగ్గరకు వస్తుంది. ఇదే విధంగా ఒరిజినల్ నెక్ లెంత్, ఈ నెక్ లెంత్లో నుండి షోల్డర్ లెంత్ పెంచుకోవాలి అనుకుంటే ఇటు నుండి నెక్ లెంత్ వైపునకి 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ ఇటు పై వైపునకి మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా షోల్డర్ లెంత్ తగ్గించుకోవాలి అనుకుంటే ఇక్కడి నుండి 1/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఇటువైపునకి మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ కావాలి అనుకుంటే ఇక్కడి నుండి ఇది నార్మల్గా సరిపోతుంది. ఇప్పుడు ఎక్కువగా డీప్ రౌండ్ యూజ్ చేస్తున్నారు. డీప్ రౌండ్ యూజ్ చేసేటప్పుడు నెక్ డీప్ కావాలి అనుకుంటే ఈ నెక్ లెంత్ 2.5 ఇంచుని కాస్త 2.75 3 ఇంచుల వరకు పెట్టుకొని రౌండ్ చేసుకుంటే నెక్ రౌండ్ డీప్గా ఉంటుంది, షోల్డర్ చిన్నదిగా వస్తుంది. ఈ విధంగా నెక్ లెంత్ని షోల్డర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది ఒక ప్రాసెస్. ఈ షోల్డర్ లెంత్ కరెక్ట్గా సరిపోయింది కానీ నెక్ రౌండ్ కొంచెం వెడల్పుగా కావాలి అనుకుంటే ఇవి ఏమి మార్చనవసరం లేకుండానే మనకు 2.5 ఇంచులు 3 ఇంచులు మనం రౌండ్ తీసే విధానంలో కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం రౌండ్ని ఎలా తీసుకోవడంలో ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం. బ్యాక్ నెక్ లెంత్ మార్క్ చేసుకుంటాము. ఈ మార్కింగ్ దగ్గర పైవైపున తీసుకున్న ఈ 2.5 ఇంచుల్ని మార్క్ చేసుకుందాము. ఈ మార్కింగ్ని స్కేల్తో కలుపుకోవాలి. ఇలా స్కేల్తో కలుపుకున్న తర్వాత ఈ 2 గీతలకి మధ్యలో 1/2 ఇంచ్ లెంత్ ఉండేలా మార్క్ చేసుకొని రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకుంటే నీట్గా డీప్ రౌండ్ వస్తుంది. రౌండ్లోనే ఇలా రౌండ్ నీట్గా తిరుగుతుంది. ఈ రౌండ్ కొంచెం తక్కువ కావాలి, ఈ కింద వైపున వెడల్పు అవసరం లేదు, కొంచెం తక్కువ కావాలి అనుకుంటే ఈ క్రాస్గా ఈ రౌండ్ తిరిగే దగ్గర 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ పై వైపు నుండి మనం రౌండ్ తీసుకోవాలి. అప్పుడు పై వైపున సేమ్ ఒకటే లెంత్ ఉంటుంది. ఈ కింద వైపున
ఇలా డీప్ రాకుండా కొంచెం పైకి వస్తుంది. ఇలా రావడం వల్ల నెక్ పెద్దదిగా వచ్చినట్లుగా కాకుండా నీట్గా వస్తుంది. ఇవి 2 ప్రాసెస్లు. ఈ విధంగా కాకుండా ఇంకా ఎక్కువ డీప్ రావాలి అనుకుంటే ఈ నెక్ లెంత్ ఇలానే ఉంచి ఈ గీతల దగ్గర నుండి 1/2 ఇంచ్ ఇటువైపునకి ఈ గీతకి లోపల వైపునకి మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకొని ఇక్కడి నుండి ఇలా క్రాస్గా రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకోవడం వల్ల నెక్ లెంత్ 2.5 ఇంచులు ఉంటుంది, షోల్డర్ లెంత్ 3 ఇంచులు ఉంటుంది. ఇక్కడ చిన్నగా ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి నెక్ చక్కగా డీప్ నెక్ వస్తుంది. లుక్ చూడటానికి చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్స్ జారకుండా ఉంటుంది, అదేవిధంగా మనకి డీప్ నెక్ వస్తుంది. ఈ విధంగా మనకి వీ షేప్ కావాలి అనుకుంటే ఇలా 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడి నుండి ఇలా వీ నెక్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఏ షేప్ అయినా సరే నార్మల్గా రౌండ్ కానీ వీ కానీ అయితే ఈ గీతలో మార్క్ చేసుకోవాలి. ఎక్కువ లెంత్ కావాలి, కొంచెం డీప్ బాగుండాలి అనుకుంటే ఇక్కడి నుండి ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మొత్తం పై వైపు నుంచి డీప్ కావాలి, ఫుల్ డీప్ కావాలి అని అనుకుంటే ఈ నెక్ లెంత్ని ఇక్కడ నుంచి ఈ 2.5 ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా గీత కొట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా గీత కొట్టుకొని ఇక్కడ నుండి మనం రౌండ్ చేసుకుంటే నెక్ ఫుల్ డీప్ వస్తుంది. పై వైపున డీప్గా వస్తుంది, పై వైపున డీప్గా వచ్చినప్పుడు షోల్డర్ చిన్నగా వస్తుంది. ఇలా పై వైపు నుంచి ఇలా డీప్ రౌండ్ తీసుకుంటే పై వైపు నుంచి కూడా ఇలా డీప్ రౌండ్ వస్తుంది. ఈ విధంగా మనం ఈ కొంచెం ఎక్కువ మెజర్మెంట్స్ మార్చిన అవసరం లేదు. నెక్ లెంత్ కానీ షోల్డర్ కానీ మార్చాలి అనుకుంటే ఇలా చిన్న చిన్న ప్రాసెస్ ఈ కొంచెం మార్చుకోవడం వల్ల మనకి ఈ రౌండ్ వచ్చే విధానం, ఈ షోల్డర్ లెంత్ వచ్చే విధానం అడ్జస్ట్ అవుతుంది. ఈ విధంగా మనం చాలా ఈజీగా నెక్ లెంత్ని షోల్డర్ లెంత్ని పెంచుకోవాలి అనుకుంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలి అనుకుంటే తగ్గించుకోవచ్చు. అంతేకాని ఈ 5.5 మాత్రం చేంజ్ చేయకూడదు. ఈ 5.5 అలానే ఉంచి ఇక్కడ మార్చుకోవడం వల్ల మనకి షోల్డర్ లెంత్ చిన్నగా పెద్దగా అడ్జస్ట్ అవుతుంది. ఈ విధంగా చాలా ఈజీగా మనం ఈ నెక్ లెంత్ని షోల్డర్ లెంత్ని మార్చుకొని చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. చూసారు కదా వ్యూవర్స్, వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని ఫాలో అవ్వండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.